ఏమండి దీపావళికి కదా అని అనుకుంటున్నారేమో. దీపావళి కాదండి, మీ లైఫ్ లో ఎలాంటి మంచి మూమెంట్ వచ్చినా, అది సెలబ్రేషన్ అవనివ్వండి, హ్యాపీ మూమెంట్ మీ స్పెషల్ పర్సన్స్ కోసం కూడా, అంటే న్యూ ఇయర్ అయినా, వ్యాలంటైన్స్ డే అయినా, ఎలాంటి సెలబ్రేషన్ డే అయినా ఇలాంటి చాక్లెట్స్ మీరు ఓన్ గా మేక్ చేసి ఆ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. దీన్ని ఒక బిజినెస్ గా మర్చుకుని మీతో పాటు 10 మందికి ఉపాధి కూడా కల్పించవచ్చు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర గడపల. నేను మీ ఝాన్సీ. ఏంటి దీపావళి రాకముందే మందులు సర్దుకుంటున్నాను అనుకుంటున్నారా? కాదండి, మీ అందరికి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా ఉంటే చెప్పక్క అని అడుగుతున్నారు. అవి కూడా ఎలా? ఇంట్లో ఉండే చేసుకోవాలి. అది కూడా మీకు ఒక మంచి స్కోప్ ఉన్న బిజినెస్ అయి ఉండాలి. ఆ బిజినెస్ కూడా మీతో పాటు 10 మందికి ఉపయోగపడేది అయి ఉండాలి. ఇంట్లో ఉండి కూడా డబ్బుని ఎర్న్ చేసేది అయి ఉండాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? ఇక్కడ చూపిస్తున్న ఇవన్నీ కూడా దీపావళి టపాసులు అనుకుంటున్నారు కదా. కాదండి బాబు, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని క్లియర్ కట్ గా చెప్పేస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి మేడం నమస్తే. వరలక్ష్మి గారు మనతో ఉన్నారు. చూస్తున్నారు కదండి, ఇక్కడ చూపిస్తున్నది ఇదంతా కూడా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అండి. మేడం వరలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఈవిడ చాలా రకాల బిజినెస్ లో చాలా మందికి ట్రైనింగ్స్ ఇచ్చి ఇంటి నుండి కూడా బిజినెస్ చేసుకోవడానికి చాలా మందికి ఒక ఉపాధి కల్పించిన, లేడీస్ కి, ముఖ్యంగా లేడీస్ కి మంచి ఉపాధి కల్పించారు. అఫ్ కోర్స్ ఇది జెంట్స్ అయినా సరే యూటిలైజ్ చేసుకోవచ్చు యాజ్ ఏ బిజినెస్ పర్పస్ గా. బట్ అసలు ఈ బిజినెస్ ఏంటి, గొడవ ఏంటి, మొత్తం క్లియర్ కట్ గా చెప్పేస్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాకైతే ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు మందులు పేల్చేద్దామని ఉంది. మేడం నమస్తే. నమస్తే అండి. దీని గురించి సింపుల్ గా అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, మాకు బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, ఏమిస్తున్నారు అది ఒకసారి చెప్పండి. మనకి బిజినెస్ ఆపర్చునిటీ అంటే ఏంటండి, ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తున్నాయి మీరు, దివాళీ క్రాకర్స్ కాదండి, చాక్లెట్ క్రాకర్స్ ఇవన్నీ కూడా. చాక్లెట్ క్రాకర్స్? అవునండి, లోపల చాక్లెట్ ఉంటుందండి. పిల్లలు చాలా ఎంతో ఇష్టంగా వీటిని తింటారు. కూడా ఈ చాక్లెట్స్ కూడా డ్రై ఫ్రూట్స్, తర్వాత నట్స్ తో తయారు చేసిన చాక్లెట్స్ అండి. ఇవన్నీ కూడా మిల్క్, వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ అన్ని కలిపి మనం తయారు చేసిన చాక్లెట్స్ అండి ఇవి. అయితే ఏంటంటే వీటితో కూడా మనం బిజినెస్ చేయొచ్చు అనేసి కాన్సెప్ట్ తో మేము ఇవన్నీ తయారు చేయడం జరిగిందండి. ఈ కేవలం ఇది చాలా తక్కువ పెట్టుబడితో మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. దీనికి ఎటువంటి మిషనరీ కానీ ఎక్విప్మెంట్ కానీ ఏం అవసరం లేదండి. మనకు కావాల్సిందల్లా ఇటువంటి మౌల్డ్స్ చూడండి, ఈ మౌల్డ్స్, అదేవిధంగా ఇలాంటి ఈ మౌల్డ్స్ మాట ఇలా ఉంటాయి. తర్వాత కొన్ని సిలికాన్ మౌల్డ్స్ కూడా, ఇలాంటి మౌల్డ్స్ కూడా, ప్లాస్టిక్ మౌల్డ్స్ కూడా ఉంటాయండి. ఇవి ఫైబర్ మౌల్డ్స్ మాట. ఇవి మీరు చూస్తున్నారు కదా, ఇలా 1000 వాళ్ళ మౌల్డ్స్ ఉంటాయండి. ఈ మౌల్డ్స్ ఆధారంగా మనం ఈ చాక్లెట్స్ అనేవి మనం తయారు చేయడం జరుగుతుందండి. ఒకవేళ మాకు ఎవరికైనా ఓన్ గా చాక్లెట్స్ మేక్ చేయించుకోవాలంటే మీరు క్లాస్ లో నేర్పిస్తారు. సరే, మరి ఇలాంటి మౌల్డ్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి? మా దగ్గర అన్ని అవైలబుల్ అండి. మా దగ్గర సెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఇవి కిట్స్ ప్రొవైడ్ చేస్తామండి. మెటీరియల్ అంతా మా దగ్గర దొరుకుతుంది. ఓన్ గా తయారు చేసుకోవచ్చు. వాళ్ళు సొంతంగా కూడా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చండి. ఇవి మీరు చూస్తున్న ఈ దీపావళికి మాత్రమే ఈ బిజినెస్ మనకి అవుతుంది అనుకుంటున్నారేమో, అలాంటిది ఏమి లేదండి. ఈ దీపావళి అయిపోయిన తర్వాత కూడా మీరు హ్యాపీ న్యూ ఇయర్ కి చేసుకోవచ్చు, సంక్రాంతికి చేసుకోవచ్చు, హ్యాపీ బర్త్డే పుట్టినరోజుల పండుగలకు చేసుకోవచ్చు, యానివర్సరీ పెళ్లి రోజులకు చేసుకోవచ్చు. అంటే అకేషన్ ఎలాంటిదైనా సరే దానికి తగ్గట్టుగా ఇలాంటి చాక్లెట్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే దివాళీ కాబట్టి మందులకు సంబంధించిన ఆకారాలు, షేప్స్, స్టిక్కర్స్ ఉన్నాయి. బట్ ఏ అకేషన్ అయినా దానికి సంబంధించిన అన్ని కూడా, అంటే దానికి ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఉంటుందండి, వ్యాలంటైన్స్ డే ఉంటుంది, వాటికి తగ్గట్టుగా అన్ని, అంటే దానికి తగ్గ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అవునండి, మా దగ్గర అన్ని రకాల మెటీరియల్స్ ఉంటుందండి. అదే విధంగా మన దగ్గర బాక్సెస్ కూడా ఉంటాయండి. ప్రతిదీ కూడా మనకి బాక్సెస్ ఉండి, ఇది కూడా మీరు చూసినట్లయితే ఇది ఒక రకమైన మౌల్డ్ అండి. దీంతో కూడా మనం చాక్లెట్ అనేది తయారు చేయొచ్చు. రకరకాలుగా చాక్లెట్స్ ఉంటాయి. ఇది కూడా ఒక రకమైన మౌల్డ్ అండి. దీంతో కూడా మనం చాక్లెట్ తయారు చేయొచ్చు. ఇవి వచ్చి బాక్సెస్ అండి. ఇప్పుడు ఈ బాక్స్ తీసుకొని మనం ఇందులో ఒక 4-5 రకాలు మనం చాక్లెట్స్ ని వేసుకొని మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అండి. ఇప్పుడు ఒక రాకెట్ పెట్టండి, ఇలా ఇది ఒకటి పెట్టండి, తర్వాత ఒక భూచక్రం పెట్టండి, తర్వాత ఒక చుంచుబుడి పెట్టండి, తర్వాత 2 రకాల చాక్లెట్స్, ఒక లక్ష్మీ బాంబు ఇలా పెట్టి మీరు ఒక 150 రూపీస్ పెట్టి మీరు ఇలా మూత పెట్టేసి, మీరు బాక్స్ మీద మూత పెట్టేస్తే చూస్తున్నారు కదా, ఇలా పెట్టి ఇలా కూడా గిఫ్ట్ బాక్స్ కూడా ఉంటాయా? దీని మీద మనం ఒక హ్యాపీ దివాళీ అనే ఒక స్టిక్కర్ వేసుకుంటే అండి సరిపోతుందండి. ఇలా మనం ప్యాక్ తయారు చేసుకుని చక్కగా, అంటే అన్ని రకాలు ఏమేమైతే మనం మందులు వాడతామో క్రాకర్స్, ఆ క్రాకర్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుని
ఇలా బాక్స్ తయారు చేసి ఈ బాక్స్ మీద చూడండి ఇలా స్టిక్కర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఓన్లీ హ్యాపీ దివాళీ మీద ప్రత్యేకంగా ఎన్ని రకాల స్టిక్కర్స్ అవైలబుల్ గా ఉన్నాయో చూడండి. ఇవి ఏవైనా సరే ఇక్కడ స్టిక్ చేసుకుని మన గిఫ్ట్ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ గిఫ్ట్ అని కాదు, మనకి షాప్స్ లో గానీ ఇంటిది గానీ ఎవరికైనా అని మనం ఇలా స్టిక్కర్ వేసి ఇచ్చేయచ్చండి. భలే ఉంది కదండి గిఫ్ట్ ప్యాక్. మీరు ఇది చక్కగా 150 నుంచి 200 వరకు ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వాడిన చాక్లెట్ అంతా కూడా ప్యూర్ చాక్లెట్ ఉంటుంది. మేడం ఇందులో మనం చాక్లెట్ తయారు చేయడానికి ఎలాంటివి వాడతారు? చాక్లెట్ లో చాలా రకాలు ఉంటాయండి మన దగ్గర. ఏంటంటే ఈ చాక్లెట్ టెంపరింగ్ చాక్లెట్స్ అంటారండి, చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది టెంపరీ చాక్లెట్ అంటారు దీన్ని. దాంతో తయారు చేస్తాము. చాక్లెట్ మేకింగ్ కి మనకి ఉపయోగపడే అవసరమయ్యేటువంటి రా మెటీరియల్ అంతా కూడా తయారు చేసిన తర్వాత వాటి పెట్టుకోవడానికి మౌల్డ్స్ దగ్గర నుంచి తయారు చేసేటప్పుడు మౌల్డ్స్ అవసరం అవుతాయి కదండి, అవి తర్వాత ఆ సిరప్ని ఎలా చేసుకోవాలి A to Z డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా మీ ముందు చేసి ఇస్తారండి. దాంతోపాటు ఈ మోల్డ్స్ కావాలి కదా మనకి, ఈ మోల్డ్స్ ఇస్తారు. వీటితో పాటు మీరు ప్యాకింగ్ చేసి బయటకు ఇవ్వడానికి బాక్సులు, అవి మీరు ఎలాంటి అకేషన్ అయితే ఆ అకేషన్ తగ్గట్టుగా, ఇప్పుడు దివాళీ కాబట్టి దివాళీ గురించి చెప్తున్నాను, దివాళీకి చిచ్చుబుడ్లకి వీటికి అగ్గిపెట్లు తారాజోలు ఈ మోడల్స్లో ఉన్నాయి కాబట్టి వాటికి తగ్గ ర్యాపర్స్. అలా కాదు మీరు వేరే అకేషన్ కావాలంటే వాటికి తగ్గ ర్యాపర్స్, పైన అందించే స్టిక్కర్స్ అనమాట. A to Z అన్ని లేబుల్స్ అండి, సింపుల్గా చెప్పాలంటే అన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరికేస్తాయి. వీళ్ళు ఇస్తారు, కాకపోతే తీసుకోవాలండి, కొనుక్కోవాలి. ఇవ్వడం అంటే ఫ్రీగా ఏమి ఇవ్వరు. ఇన్ కేస్ నేర్చుకున్నాక మనం చేసుకోవాలన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందని డౌట్ వస్తుంది కదా, అందుకని ముందు క్లారిటీ ఇస్తున్నాం అనమాట. ఈ స్కిల్ నేర్చుకోవాలి అనుకున్నా, లేదంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, దేనికైనా సరే ఒక క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నారని చెప్పాం కదా, ఆ క్లాసు October 17th, 18th 2 బ్యాచెస్గా కండక్ట్ చేస్తున్నారు. ఏ రోజైనా సరే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక టైప్ బాక్స్ అండి. ఓకే, అంటే మన స్క్వేర్ షేప్ లో తయారు చేసిన ఏమైనా ఉంటే కనుక వీటిలో ఇలా వేసుకుని ఇది ఒక టైప్ చాక్లెట్. ఇది సింగిల్ అండి. ఇది బాల్స్ ఉంటాయి చూసారా, ఇప్పుడు మనం మనం ఇందులో పెట్టుకోవాలి. ఇది చూసారండి, రియల్ ఫ్రూట్స్ తో తయారు చేసిన చాక్లెట్ మనం తయారు చేసింది. అలాగే ఇలా క్యాండీస్ తో తయారు చేసింది, ఇలా కోకోనట్ విత్ డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసింది, డ్రై ఫ్రూట్స్ విత్ డార్క్ చాక్లెట్, డ్రై ఫ్రూట్స్ విత్ అలాగే నార్మల్ ఒరిజినల్ ఫ్రూట్స్ అండి, రియల్ ఫ్రూట్స్ విత్ డార్క్ చాక్లెట్. ఇలా ఎలాంటి చాక్లెట్స్ అయినా సరే ఎలా మేక్ చేసుకోవాలనేవి మీరు నేర్పిస్తారు, అంతేనా మేడం? నేర్పిస్తామండి. అలాగే మీకు కావాల్సిన వాళ్ళు కూడా ఏదైనా బర్త్డేస్ కానీ, యానివర్సరీలు కానీ, ఇలా పెళ్లి రోజులు కానీ వాళ్ళ నేమ్ ని పెట్టుకోవడం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కస్టమైజ్ చేస్తారా? చేసిస్తాం. ఏమండో ఇది బిజినెస్ ఆపర్చునిటీగా తీసుకోవడం మాత్రమే కాదు, ఇన్ కేస్ మీలో ఎవరికైనా సరే ఫ్యామిలీలో ఎలాంటి అకేషన్ ఉన్నా సరే ఆ అకేషన్ తగ్గట్టుగా చాక్లెట్స్ మేకింగ్ చేసి ఇలా గిఫ్ట్ ప్యాక్ చేసి మరి పంపిస్తారు. మేడం ఆన్లైన్ చేస్తారా? ఓన్లీ లోకల్ ఆన్లైన్ కూడా ఉందండి. రాజమండ్రి వరకే కాదు, లోకల్ కాకుండా బయట కూడా చేస్తామండి. మన రాజమండ్రిలో ఈ October 17, 18, 2 తారీఖుల్లో రాజమండ్రి టీ నగర్లో పాలు పెరుగు వర్తక సంఘం బిల్డింగ్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ చాక్లెట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, ర్యాపర్స్ ఎలాగా, లేబుల్స్ ఎలాగా, A to Z కంప్లీట్ డీటెయిల్స్తో క్లాస్ నిర్వహించబోతున్నారండి. దీని ద్వారా మీరు మంచి స్కిల్ నేర్చుకోవడం మాత్రమే కాకుండా దీని ఒక బిజినెస్ ఆపర్చునిటీగా కూడా మార్చుకోవచ్చు. దీనికి ఫీజు వచ్చేసి 1500 రూపీస్. బిజినెస్ చేయాలనుకున్నా, మీరు నేర్చుకోవాలనుకున్న రా మెటీరియల్ మొత్తం ఇక్కడే దొరుకుతుంది. దివాళీ లాంటి ఫెస్టివల్సే కాకుండా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, మీకు నచ్చిన స్పెషల్ మూమెంట్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి చాక్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా వాడుతూ ఉంటారు కదా, వాటిని మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకుని ఇంట్లో వాడుకోవచ్చు. అలా కస్టమైజ్ చేసి అది ఒక బిజినెస్ ఆపర్చునిటీగా కూడా మార్చుకోవచ్చు అనమాట. సో ఈ కంటెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వండి. ఇలా మనకి రకరకాల బాక్సులు అనేవి ఉంటాయండి. మనం బాక్సులు మౌళ్ళు కూడా మనకి గిఫ్ట్ బాక్సులు అండి చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రకంగా కూడా ఇలా పెట్టుకొని మనం బాక్స్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం అందులో ఎలాంటి సర్దుకొని మనం సర్ది ఇలా తయారు చేసి మనం బాక్స్ ఇవ్వచ్చండి. అగ్గి పెట్టండి ఇది. అలా రకరకాల చాక్లెట్స్ మనం ఇలా పెట్టి మనం గిఫ్ట్ ఇవ్వచ్చండి. ఓకే, ఇవన్నీ కూడా చాక్లెట్సే. అవునండి మేడం, మాకు ఒక చాక్లెట్ ఓపెన్ చేసి చూపించవచ్చు కదా? చూపిస్తామండి. ఏ చాక్లెట్ ఓపెన్ చేయమంటారు? మీకు నచ్చింది చెప్పండి, నేను ఓపెన్ చేస్తాను. మేడం మా కోసం ఒక రాకెట్ ఓపెన్ చేసి చూపించండి. ఇది చాక్లెట్ అంటున్నారు కాబట్టి మా వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించాలి. తప్పనిసరిగా చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇది ఇలాగా మనం స్టిక్కర్ తీసేయాలండి. ఈ స్టిక్కర్ తీసిన తర్వాత ఈ స్టిక్ ఉంటది, ఈ స్టిక్ ని వాడేస్తే మనం లోపల మనకి రాకెట్ చాక్లెట్ అనేది ఉంటది. ఇదిగోండి డార్క్ చాక్లెట్. దాంట్లో మనకి కాజు, పిస్తా, డ్రై ఫ్రూట్స్ అన్ని ఉంటాయండి అందులో. సూపర్. అంటే రాకెట్ చాక్లెట్ ని కూడా ఇలా మనం ఇది మీకు ఇంతలో ఓపెన్ చేసి చూపించడానికి ఏంటంటే ఇక్కడ చూపిస్తున్న అన్ని చాక్లెట్స్ కూడా డార్క్ చాక్లెట్, క్యారమిల్క్, అలా డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయండి. ప్రజెంట్ దివాళీ కాబట్టి దానికి సంబంధించి ఇలా మనకి అంటే వెలిగించుకోవడానికి కూడా మన గిఫ్ట్ ప్యాకింగ్ ఇచ్చేటప్పుడు చాక్లెట్స్ తో పాటు కొంచెం ఇంట్రెస్టింగ్ గా మనకి ఇలా క్యాండిల్
పెట్టుకోవడానికి కూడా దీనిలో బాగుంటుంది అక్షరాలు కూడా ఉంటాయండి. హ్యాపీ దివాళీ అని కూడా మనం ఇప్పుడు అక్షరాలు ఉన్నాయి చూసారా, ఏ అని ఓకే చూసారా? ఈ ఏ అన్నది కూడా అలా రకరకాలుగా ఉంటాయండి. హ్యాపీ దివాళీ అని, హ్యాపీ రాఖీ అని, హ్యాపీ యానివర్సరీ అని, హ్యాపీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే, బర్త్డే అని, హ్యాపీ వ్యాలెన్స్ డే అని, హ్యాపీ సంక్రాంతి అని కూడా మనం సంథింగ్ ఏది అకేషన్ చేసుకోవచ్చు. స్పెషల్ మూమెంట్ ఏదైనా సరే సెలబ్రేట్ చేసుకోవచ్చు విత్ నేమ్స్ తోటి. కస్టమైజ్డ్ చాక్లెట్స్ అండి, కరెక్ట్ గా చెప్పాలంటే ఒక మాటలో కస్టమైజ్డ్ చాక్లెట్. మీకు నచ్చిన అకేషన్ కి, మీకు నచ్చిన పర్సన్ కి, మీకు నచ్చిన విధంగా చాక్లెట్ ని మీరు ఇక్కడ చేయించుకుని ఆర్డర్ కూడా తీసుకోవచ్చు, లేదంటే చేయడం నేర్చుకుని హ్యాపీగా బిజినెస్ గా కూడా మార్చుకోవచ్చు. ఒక మంచి బిజినెస్. ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి ఇప్పుడు దివాళీ కాబట్టి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్ క్లాసెస్ అంటే ఎప్పుడు ఉంటుంది మేడం? ట్రైనింగ్ క్లాసెస్ ఇంకొక 2 days లో మేము స్టార్ట్ చేస్తున్నామండి. ఇలా అంటే డేట్ ఎప్పుడు అనేది కూడా నేను వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లియర్ గా చెప్తాను డేట్ ఎప్పుడు అనేది. ఈ బాక్స్ అనేది మనం ఇలా క్లోజ్ చేసేస్తామండి. ఓకే, ఇదిగోండి ఇలా క్లోజ్ చేసేసి హ్యాపీ దివాళీకి ఒక మంచి స్వీట్ బాక్స్ అని చెప్పాలి. స్వీట్ కూడా కదా, స్వీట్ క్రాకర్ బాక్స్. అవునండి, స్వీట్ చాక్లెట్స్ అండి. ఓకే, సూపర్ సూపర్. ఈ అక్టోబర్ 17, 18 ఈ 2 తారీఖుల్లో 2 బ్యాచ్ల కింద పాలు పెరుగు వర్తక సంఘం టీ నగర్లో నేర్పిస్తున్నారు. 2 రోజుల్లో ఏ బ్యాచ్లో అయినా జాయిన్ అవ్వచ్చు. సెయింట్ పాల్ స్కూల్ పక్కన హోటల్ అక్షయ ఉడిపి పక్కన క్లాసెస్ అయితే నిర్వహిస్తున్నారు. చాక్లెట్ మేకింగ్ నేర్చుకుని ఏదైనా స్కిల్ తోటి చక్కటి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ క్లాసెస్ నేర్చుకోవచ్చండి. అలా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ ఇస్తున్న స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సింపుల్గా ఒక మాటలో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకున్నది ఏంటి అంటే, ప్రతి అకేషన్ని, మీ లైఫ్లో వచ్చే ప్రతి అకేషన్ని కూడా చాక్లెట్ లాంటి స్వీట్స్తో సెలబ్రేట్ చేసుకుంటాం కదండి. అలాంటివి మీరు ఎలాంటి సెలబ్రేషన్, మ్యారేజ్ డే కానీ, యానివర్సరీ కానీ, వ్యాలంటైన్స్ డే కానీ, ఏ అకేషన్కైనా సరే దానికి సంబంధించిన స్టిక్కర్స్ కానీ A to Z మౌల్డ్స్ సహా అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఒక రకమైన బాక్స్, దీనికి కూడా ఇలా పైన లిడ్ ఉంటుందండి. ఇలా ఉంటుంది. మనం చాక్లెట్ ఇందులో పెట్టుకొని మనం పైన లిడ్ క్లోజ్ చేసేయాలి. ఈ విధంగా ఇది ఒక రకమైన బాక్స్ అండి. ఇది పైన ఇక్కడ మనం హ్యాపీ న్యూ ఇయర్ కానీ, హ్యాపీ బర్త్డే కానీ, లేకపోతే హ్యాపీ దివాళీ స్టిక్కర్ వేసుకోవాలి. అందులో ఇదొక రకమైన బాక్స్ అండి. ఈ విధంగా ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు మీరు చాక్లెట్ చూసారు కదా, ఈ వరలక్ష్మి అని ఉంది కదా, ఈ చాక్లెట్ సంబంధించి ఇదొక రకమైన ఇదొక కలర్ బాక్స్ అండి. మనం అలాగే పెట్టుకోవచ్చు, లేదంటే చాక్లెట్స్ కూడా పెట్టుకుని కూడా మనం గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు అండి. ఇది అందులోనే మీకు ఇంకొక రకమైనది, ఇదొక టైప్ అండి. ఈ విండో బాక్స్, ఇదొక టైప్ బాక్స్ అండి. ఇలా ప్రతి బాక్సెస్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఇంకా పెద్ద బాక్స్ కావాలనుకుంటే ఈ విధంగా ఉంటుందండి. దీన్ని మనం చాక్లెట్స్ పెట్టుకుని మనం సెట్ చేసుకోవడమే. హ్యాపీ దివాళీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే 1000 వాలాస్ అంటే దివాళీ స్పెషల్ దగ్గరలో ఉంది కాబట్టి హ్యాపీ దివాళీ. చూసారా, ఇలా ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా మీరు మేక్ చేసే చాక్లెట్స్ మీద వీటితో చక్కగా ర్యాప్ చేసుకుని అందంగా చాక్లెట్ని ఒక చిచ్చుబుడ్ లాగానో, ఒక 1000 వాళ్ళ లాగానో అలా హ్యాపీగా మీకు ఎలా నచ్చితే అలా. చూసారు కదా చాక్లెట్స్ ఎలా ఉన్నాయో. చాక్లెట్స్ కానీ, చిచ్చుబుడ్లు కానీ, లక్ష్మీ బాంబ్స్ కానీ, బుస్ 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 పాములు కానీ, ఇవన్నీ చాక్లెట్స్ ఏనండి. ఇదేంటో మీ అందరికీ చెప్పక్కర్లేదు అనుకుంటా. రాకెట్, బాంబు, వెన్న ముద్దల ప్యాకెట్, 1000 వాళ్ళ పెద్ద సైజులో ఉన్న భూచక్రం, ఇవన్నీ చాక్లెట్సే. ఈ దివాళీకి ఇలా హ్యాపీ చాక్లెట్స్ మీరు కూడా మేక్ చేసుకోండి. ఇది ఓన్లీ బిజినెస్ పర్పస్ మాత్రమే కాదు, మన ఇంట్లో మన పిల్లలకు ఇంట్రెస్టింగ్ గా నేర్పించడానికి మనకు ఒక స్కిల్ అయి ఉంటుంది. దానికోసం కూడా నేర్చుకోవచ్చు. మేకింగ్ తర్వాత ఇలా చక్కగా చాక్లెట్స్ డెకరేట్ చేసుకోవడానికి బాక్సెస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చూడండి ఎంత బాగున్నాయో. ఏదో బంగారు బిస్కెట్లు అనుకుంటున్నారు కదా, బట్ బ్యూటిఫుల్ టేస్టీ చాక్లెట్స్ ని మేక్ చేసి ఇలా ప్రజెంట్ చేసి ఈ బాక్సులతో మీరు ఎక్కడికైనా సరే, ఎవరికైనా సరే, ఎక్కడికైనా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు, ఆర్డర్ ఇవ్వచ్చు, లేదంటే ఇంట్లోనే బిజినెస్ చేసుకుంటూ మంచి ఎర్నింగ్స్ అయితే తీసుకోవచ్చు. ఏంటి చిచ్చుబుడి తినేస్తున్నాను అనుకుంటున్నారా? బాగుంది కదా. ఏమైనా దివాళీ రాకుండానే చిచ్చుబుడి తినాలండి. అదేంటి చిచ్చుబుడ్లు కాలుస్తారు కదా, తిందాం అంటున్నారనేనా? చూపిస్తానండి. ఈ చిచ్చుబుడ్డి ఓపెన్ చేస్తే మనకి చాక్లెట్ వస్తుంది. మంచి డార్క్ చాక్లెట్, మంచి ఫ్లేవర్తో చాలా బాగుంది. మీరు కూడా ఇలా మేక్ చేసుకోవాలనుకుంటున్నారా? దీని ఒక బిజినెస్ ఆపర్చునిటీగా మార్చుకోవాలనుకుంటున్నారా?
దానికి కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అలాగే సేవ్ చేసుకోండి. ఈ వీడియోలో కష్టపడి ఎంతో కొంత సంపాదించాలి అనుకునే లేడీస్కైనా జెంట్స్కైనా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అనుకుంటున్నాను నేను. అలా దొరికింది అనిపిస్తే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. మరింత యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు అందిస్తూ ఉంటాను. సో ఈ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. October 17th, 18th మన రాజమండ్రి టీ నగర్లో పాలు పెరుగు వర్తక సంఘం బిల్డింగ్లో జరుగుతుంది. ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.